వెల్కమ్ టు మెగా9 టీవీ. ధర్మస్థలలో దొరికింది 3 శవాలు మాత్రమే. కానీ ఆ శవాలను పాతి పెడుతుంటే చూశామని చెబుతున్న సాక్షులు మాత్రం 7 మంది. 50 ఏళ్ల ఒక వ్యక్తి సాక్షితో మొదలైన ధర్మస్థల శవాల వేట కథ ఇప్పుడు కొత్త మలుపు తిరుగుతోంది. తాజాగా ఓ మహిళ 7వ సాక్షిగా తెరపైకి వచ్చింది. మొదటి సాక్షి కాకుండా ఒక పారిశుద్ధ కార్మికుడు 13వ స్పాట్లో శవాలను పాతుతుంటే తాను కళ్ళారా చూశానంటూ ఆ మహిళ సిట్టు ముందుకు వచ్చి సాక్ష్యం ఇచ్చింది. అంతేకాదు, శవాన్ని పాతిన తర్వాత ఆ పారిశుద్ధ కార్మికుడు నేరుగా తన ఇంటికే వచ్చాడని, ఇంకా తనకి నీళ్లు కావాలని అడిగాడన్నది. తర్వాత గొయ్యి తవ్వడానికి ఉపయోగించిన గుణపాలను, బకెట్లను తన ఇంటి దగ్గరనే శుభ్రం చేశాడని ఆ మహిళ సిట్ అధికారులకు వివరించింది. దీంతో ధర్మస్థల కేసు ఊహించని మలుపు తిరిగినట్టయింది. ధర్మస్థలలో శవాలు ఉన్నాయా లేవా అనే మిస్టరీ ఇంకా తేలనేలేదు. ఇప్పటి వరకు కేవలం 3 స్పాట్స్ లో 2 చోట్ల మాత్రమే అస్థిపంజరాలు కనిపెట్టారు సిట్ అధికారులు. ఒకటి స్పాట్ నెంబర్ 6 లో 2 పుర్రెలు, 30 ఎముకలు దొరికాయి. అలాగే స్పాట్ నెంబర్ 11 దగ్గర 11A కొత్త స్పాట్ ను గుర్తించారు. దానినే బంగళగడ్డ గుట్ట అంటారు. ఈ గుట్ట లోపల ఒక శవాన్ని గుర్తించారు. అది మహిళా శవంగా ఐడెంటిఫై చేశారు. ఆ శవానికి సంబంధించిన చీర, చెప్పులు స్వాధీనం చేసుకున్నారు. ఈ 2 చోట్ల 3 శవాలు, 30 ఎముకలు తప్ప ఇంతవరకు ధర్మస్థలలో ఎటువంటి శవం బయటపడలేదు, లభించలేదు. ఇవన్నీ పక్కన పెడితే 13వ స్పాట్లో తవ్వకాలు జరగలేదు. వరుసగా 12 స్పాట్లను తవ్విన తర్వాత ఈ నెల 8వ తేదీన 13వ స్పాట్ ని తవ్వాల్సిన అవసరం ఏర్పడింది. కానీ 13వ స్పాట్ దగ్గరకు రాగానే ఎవరైతే ఫిర్యాదు చేసిన సాక్షి ఉన్నారో తను మాట మార్చాడు. అక్కడ శవాలు లేవు. 13వ స్పాట్ పైన తవ్వకానికి కొన్ని సాంకేతిక సమస్యలు కూడా కొన్ని అడ్డొచ్చాయి. అయితే 13వ స్పాట్ ని తవ్వే ముందు కూడా కొంత టెక్నికల్ సపోర్ట్ తీసుకోవాలి అనుకున్నారు. అది కుదరకపోవడంతో కొత్త స్పాట్ వైపు తమ దృష్టిని మళ్లించారు. కొత్త స్పాట్లో ఇప్పటి వరకు మొత్తం 16 స్పాట్లను గుర్తించారు. ఇక మిగతా స్పాట్లు ఎక్కడ ఉన్నాయని చూస్తే ధర్మస్థల మెయిన్ గేట్ కి దగ్గరలో ఉన్న బాహుబలి కొండలపైకి తీసుకెళ్లారు. ఇది మెయిన్ రోడ్డుకి దాదాపు 1/2 కిలోమీటర్ లోపల ఉంటుంది. దానిని బొలియార్ ఏరియా, బొలియార్ ఫారెస్ట్ అంటారు. అక్కడ తవ్వకాలు జరిపినా కూడా ఒక్క అస్థిపంజరం కనిపించలేదు. మొదటి సాక్షి చెబుతున్న మాటల్లో వాస్తవం ఉందా? నిజంగా తను ఎవరినైనా దోషిగా నిరూపించే ప్రయత్నం చేస్తున్నారా? లేని హత్యలు జరిగినట్టుగా చూపించి అక్కడ ఉన్న కొందరు ప్రముఖుల పేర్లను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారా అనే చర్చ అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ధర్మస్థల ఆస్థానం అనేది చాలా పరమ పవిత్రమైనది. మహాశివుడు పూజలు అందుకుంటున్నారు. మంజునాథ క్షేత్రంగా పరమ పవిత్రమైన క్షేత్రంగా గుర్తింపు ఉంది. సౌత్ ఇండియా నుంచే కాకుండా దక్షిణ, నార్త్ ఇండియా నుంచి కూడా భారీ ఎత్తున భక్తులు ఇక్కడికి వస్తుంటారు. అటువంటి ధర్మస్థల ఇప్పుడు మొదటి సాక్షి ఆరోపణలతో ఒక్కసారిగా శవాల దిబ్బగా మారిపోయింది. అక్కడ వందలాది శవాలు పాతి పెట్టారు. వందలాది మంది మహిళలను అత్యంత దారుణంగా హత్య చేసి తన చేతనే పాతి పెట్టించారని మొదటి సాక్షి ఇచ్చిన స్టేట్మెంట్తో ఒక్కసారిగా ధర్మస్థలకి విజిట్ చేసే భక్తుల సంఖ్య కూడా తగ్గిపోయింది. వారాంతరంలో దాదాపు 60,000 వరకు భక్తులు అక్కడికి వచ్చి మంజునాథ స్వామిని దర్శించుకునేవారు. కానీ ఇప్పుడు కనీసం 2,000 మంది భక్తులు కూడా అక్కడికి రాని పరిస్థితి ఏర్పడింది. దీంతో పాటు ఎవరైతే దేవస్థానానికి సంబంధించిన మేనేజ్మెంట్ కమిటీ ఉందో అతను వీరేంద్ర హెగ్డే పైన నేరుగా కొందరు వ్యక్తులు అతనిపైన ఆరోపణలు చేస్తున్నారు. ధర్మస్థలిలో జరిగిన మారణ హోమానికి కారణం వీరేంద్ర ఫ్యామిలీ అంటూ కొందరు ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ మొదటి సాక్షి కూడా ఈ ఆరోపణలు రుజువు చేసేందుకు వాళ్ళు చెప్పడం వల్లే తాను శవాలను పాతి పెట్టానన్న మాటను రుజువు చేసే ప్రయత్నంలో ఉన్నాడు. కానీ మొదటి సాక్షి చెప్పిన ఒక డెడ్ బాడీని కూడా అధికారికంగా తాను చెప్పిన చోట చూపించలేకపోయాడు. మొదటి నుంచి నేత్రావతి నది ఒడ్డున 8 చోట్ల తవ్వకాలు జరిపితే కేవలం 6వ ప్లేస్ లో మాత్రమే కొన్ని పుర్రెలు, కొన్ని ఎముకలు లభించాయి. అందులో ఆ ఎముకల పుర్రెలపైన ఫోరెన్సిక్ రిపోర్టు రావాల్సి ఉంది. ప్రాథమికంగా కొందరు ఎముకలు మహిళలవని ప్రచారం జరుగుతుంది. కానీ అధికారికంగా ఎటువంటి ధృవీకరణ జరగలేదు. ఇకపోతే 11వ స్పాట్కి వచ్చేసరికి మళ్లీ స్థలాన్ని మార్చేశాడు సాక్షి. అక్కడున్న బండ్లగుట్టపైకి సిట్ అధికారులు తీసుకెళ్లారు. గుట్టపైన ఒక చోట తవ్వకం జరిగితే అక్కడ ఒక చీర, చెప్పులు, కొన్ని ఎముకలు బయటపడ్డాయి. ఆ ఎముకలు కూడా ఒక మగాడి డెడ్ బాడీకి సంబంధించినవని కొన్ని రిపోర్ట్స్ తెరపైకి వచ్చాయి. అయితే అందులో కూడా ఆ హత్యలు 10 ఏళ్ల క్రితం జరిగిన హత్య కాదని, 2-3 ఏళ్ల క్రితమే జరిగిన హత్య అని కూడా విచారణకు వచ్చిన ఫోరెన్సిక్ అధికారులు తేల్చారు. ఆ డెడ్ బాడీపై ఉప్పు పోసి DNA ను కాపాడే విధంగా బకెట్లలో సీజ్ చేసి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కు తరలించారు.
ఆ తర్వాత సాక్షి మళ్లీ చూపించిన మొదటి 11వ 12వ చోట్లలో తవ్వకాలు జరిపారు. అక్కడ కూడా ఎటువంటి డెడ్ బాడీ దొరకలేదు. ఇక 13వ స్పాట్ కి వచ్చేసరికి కొంత టెక్నికల్ సపోర్ట్ అవసరమైంది సిట్ కి. ఎందుకంటే 13వ స్పాట్ లో కనీసం 10 అడుగుల లోతు 20 అడుగుల వెడల్పు తవ్వకాలు జరపాల్సిన అవసరం ఏర్పడింది. ఈ 13వ స్పాటు నేత్రావతి నది స్నానాల ఘాట్ కి ఆనుకొని ఉంటుంది. అది ఒక ఆనకట్టగా ఉంటుంది. అక్కడ తవ్వకాలు జరిపితే నది ఉధృతంగా ప్రవహించే అవకాశం ఉంది. దీనికోసం సిట్ ఒక కొత్త ఆలోచన చేసింది. గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడర్ ద్వారా కొంత ముందుగానే ఎటువంటి తవ్వకం జరగకుండానే రాడర్ సహాయంతో భూమి లోపల అస్థిపంజరాలు ఉన్నాయా లేవా అనేది గుర్తించే ఒక ప్రక్రియ చేపట్టారు. ఎందుకంటే 13వ స్పాట్ లో ఒకవేళ తవ్వకం జరిగితే నీరు ఊటగా ఊరే అవకాశం ఉంది. ఏదైతే కరకట్ట మాదిరిగా ఉందో ఆ కరకట్ట తెగిపోయే ప్రమాదం ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో 13వ స్పాట్ లో తవ్వకాలు ఆగిపోయింది. అయితే ఇక్కడికి జీపీఆర్ రావాల్సిన అవసరం ఉంది. అయితే ఆగిపోయిన 13వ స్పాట్ చుట్టూ అయితే ఇప్పుడు కథ అంతా నడుస్తుంది. ధర్మస్థలిలో ఒక మహిళ సిట్ దగ్గరకు వచ్చింది. అక్కడ శవాన్ని పాతుతుంటే తానే చూశానని సిట్ అధికారులకు నివేదించింది. తాను ప్రత్యక్ష సాక్షినని చెబుతుంది. అదే సాక్షి ఇంకో మాట కూడా చెబుతుంది. అయితే ఈ మహిళ కంటే ముందు 6గురిలో కొందరు మహిళలు ఉన్నారు. వాళ్లు కూడా సిట్ దగ్గరకు వచ్చి ఒక భయంకరమైన విషయాన్ని చెప్పారు. 13వ స్పాట్ లో డెడ్ బాడీలను పాతిపెట్టిన సంఘటనను తాము కూడా చూశామన్నారు. సో అక్కడ తవ్వకాలు జరపాల్సిందని సిట్ అధికారులకు చెబుతున్నారు. ఇదంతా చూస్తుంటే ధర్మస్థలంలో నిజంగా డెడ్ బాడీలు ఉన్నాయా? ఈ 7 మంది సాక్షులు ఇప్పటి వరకు దొరికింది 3 శవాలు మాత్రమే. అయితే ఇక్కడ వందల శవాలు పాతి పెట్టారని సాక్షులు చెబుతున్నారు. 1 కాదు 2 కాదు, దాదాపు 30 స్పాట్లను ఇప్పటి వరకు సిట్ అధికారులు చూపించారు సాక్షులు. అందులో 13 చోట్లయితే తవ్వకాలు జరిగాయి. వాళ్ళు గుర్తించిన 13వ స్పాట్ లో రాడార్ తో సెర్చ్ చేయాల్సిన అవసరం అయితే ఏర్పడింది. అయినా కూడా అక్కడ ఒక్క అస్థిపంజరం కూడా అధికారికంగా అయితే లభ్యం కాలేదు. అయితే 13వ స్పాట్ లో రాడర్ సహాయంతో తవ్వకాలు జరుగుతున్నాయి. శవాలు దొరుకుతాయా లేదా అనే టెన్షన్ కొనసాగుతుంది. మొదటి సాక్షి చెప్పింది నిజముందా లేకపోతే అబద్ధాలు చెబుతూ మొత్తం ప్రపంచ దృష్టిని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడా? ఎందుకంటే ధర్మస్థల శవాల కథ అంతర్జాతీయంగా చర్చ జరుగుతుంది.